ఓం గంగణపతే నమ శ్రీమాత్రే నమ ఐం సరస్వత్యే నమ ద్రాం దత్తాత్రేయ నమ శ్రీం గాయత్రీ పరంబికాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, కలయిక, వాటి గమనము, వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార చక్ర ప్రకారంగా అంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది. ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ప్రధానంగా చూసుకుంటే 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సంక్రాంతి వేళ నుంచి ఎటువంటి శుభ కార్యక్రమాలంతా కూడా విశేషంగా పుణ్యయోగాలు సిద్ధించడానికి సంక్రాంతి సందర్భంగా మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఈ పండగ నుంచి మీరు ఎటువంటి పుణ్య కార్యక్రమాలు ఆచరించుకుంటే మీ జీవితం అంతా కూడా రాజయోగంగా మారడానికి విశేషమైన పరిష్కారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శనీశ్వరి సంచారం జరుగుతుంది. ప్రధానంగా రాహువు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం ఏప్రిల్ 14 తర్వాత వక్రగతి సంచారం జరుగుతుంది. ప్రధానంగా సప్తమ స్థానంలో అంటే ప్రధానంగా చూసుకుంటే సింహరాశిలో అంతా కూడా ఈ యొక్క కేతు యొక్క సంచారం ఏప్రిల్ 14 తర్వాత వక్రగతి సంచారం జరుగుతుంది. బృహస్పతి యొక్క మార్పు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మిథున రాశిలో అంతా కూడా రాజయోగ కారకుగా మారి అంతా కూడా అతిచారం నుంచి మళ్ళీ తిరోగమనంలో అంతా కూడా మార్పు చెందడం జరిగింది. మళ్ళీ చూసుకుంటే జూన్ 14 తర్వాత కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో మార్పు జరుగుతుంది. ఈ యొక్క సూర్యగ్రహం అంతా కూడా చూసుకుంటే సవిత్రా సూర్యనారాయణ స్వామి అంతా కూడా జనవరి 1వ తారీఖు నుంచి అంతా కూడా ప్రధానంగా ఇక్కడ ధనుసు రాశులు అంతా కూడా చతుర్గ్రహ కూటమితోటి కలుగుతూ ఉంటారు. తర్వాత చతుర్గ్రహ కూటమిలో అంతా కూడా సూర్య భగవానుడు ధనుసు రాశిలో అంగారకుడు బుధుడు శుక్రుడి కలయికతోటి చతుర్గ్రహ కూటమిలో అంతా కూడా సంభవం జరుగుతుంది. ప్రధానంగా జనవరి 15వ తారీఖు తర్వాత మార్పు అనేది జరుగుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా మొదలవుతుంది. ఉత్తరాయణము అంటే ప్రధానంగా ఉత్తరాయణం అని చెప్పేసి అంటే ఆయనము అని చెప్పేసి అంటే గమనం అని చెప్పేసి సూర్యుడు యొక్క గమనం అని చెప్పేసి మార్గము పయనము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం అనేది సూర్యుడు యొక్క గమనాన్నంతా కూడా నిర్దేశిస్తూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో అంతా కూడా ప్రధానంగా 6 నెలల వరకు ఉంటుంది. తర్వాత 6 నెలల తర్వాత దక్షిణాయన పుణ్యకాలం వస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ కాలాన్నంతా కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలో మకర రాశిలో ప్రవేశం చేసిన తర్వాత ఈ యొక్క మకర రాశిలో అంతా కూడా ప్రవేశం చేస్తుంటారు సూర్యనారాయణ స్వామి అంతా కూడా 15వ తారీఖు రోజున జనవరి 15వ తారీఖు రోజున. ఈ యొక్క అదే సమయంలో మకర సంక్రాంతి అంతా కూడా మనకంతా కూడా పండగ చేసుకోవడం జరుగుతుంది. 15, 16, 17 తారీఖులో అంతా కూడా భోగి, మళ్ళీ 14, 15, 16 ఆ తారీఖులో అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే భోగి, సంక్రాంతి, కనుమ అనేది పండుగ చేసుకుంటుంటారు జనవరిలో అంతా కూడా. ప్రధానంగా చూసుకోవడం వల్ల ఈ యొక్క సంక్రాంతి వేళల్లో అంతా కూడా పాడి పంట అంతా కూడా పంటలు బాగా పండడం, ప్రధానంగా రైతులకంతా కూడా విశేషంగా ధనధాన్యాది సమృద్ధి కలగడం, ధాన్యలక్ష్మి అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది. పంట వల్ల వాళ్ళకంతా కూడా ఆ సమయానికంతా కూడా పంట చేకూర్చి మీకంతా కూడా పంట వల్ల మీకంతా కూడా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి మరియు పంటకి సహకరించిన పశుపక్షాతులకి ఎవరైతే ఉంటారో ప్రధానంగా పశువులకంతా కూడా ప్రధానంగా గోమాతకంతా కూడా పూజ చేయడం, ఎద్దులకి పూజ చేయడం, బసవన్నకులు పూజ చేయడం అన్నవంతా కూడా యోగకరంగా ఉంటుంది. భోగి రోజున భోగభాగ్యాలు లభిస్తూ ఉంటాయి. సంక్రాంతి రోజున అంతా కూడా ఈ యొక్క గొబ్బెమ్మలతో ముగ్గులంతా కూడా వేసుకొని ఆహ్లాదకరంగా బంధుమిత్రులంతా కూడా ఆనందంగా జీవితం జీవించడం వల్ల అన్యోన్యమైన ఆరోగ్యమైన జీవితము అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో ఆనందమైన జీవితం కళలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి కులదేవత ఆరాధన ఆ రోజున చేస్తూ ఉంటారు. సంక్రాంతి వేళల్లో ప్రధానంగా కులదేవత ఆరాధన విశేషంగా ఉంటుంది. మరియు పితృదేవత ఆరాధన కూడా పెద్దల పండగ అని చెప్పేసి అంటారు. ఎవరైతే పితృదేవత ఆరాధన ఈ యొక్క సంక్రాంతి వేళల్లో అంతా కూడా చేస్తూ ఉంటారో శాశ్వతంగా బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందట. తిలతర్పణాలు చేయడం వల్ల రాజయోగం తీస్తుంది, ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. పితృదేవతలకు ప్రీతికరమైన పదార్థాలన్నీ కూడా పిండి పదార్థాలన్నీ కూడా పితృదేవతలకు ప్రీతికరంగా కులదేవతకు ప్రీతికరంగా నివేదన చేసి మీరంతా కూడా గృహంలో ఉండే సభ్యులంతా కూడా భుజించడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. అన్నదానం చేయడం వల్ల విశేషంగా ఎవరైతే కనుక బ్రాహ్మణోత్తం ప్రీతికరంగా మీరంతా కూడా స్వయంపాక దానం ఇచ్చుకోవడం,
సాహిత్యం అని చెప్పేసి అంటూ ఉంటారు. స్వయంపాక దానం ఇచ్చుకోవడం అనేది పొత్తర్లు అని చెప్పేసి ఉంటారు. ఈ యొక్క దానం అంతా కూడా చేయడం వల్ల, వస్త్రదానం చేయడం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. సంక్రాంతి వేళల్లో అంతా కూడా ఈ యొక్క పట్టణంలో కన్నా ప్రధానంగా పల్లెల్లో అంతా కూడా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కువ ఈ యొక్క పట్టణాల్లో కూడా బంధువుల యొక్క సహాయ సహకారాలతోటి బంధువుల యొక్క ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండడానికి అందరూ కూడా చేకూర్చి మంచి గీతాల నృత్యాలు చేసుకుంటూ ఈ పండగనంతా కూడా అట్టహాసంగా అంతా కూడా మంచిగా ఆనందంగా ఉత్సవాలన్నీ కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే సంక్రాంతి అనేది తెలుగు రాష్ట్రాలంతా కూడా చాలా పెద్ద పండగ, పెద్దల యొక్క పండగ అంటారు, పెద్ద పండగ అంటారు దీన్నంతా కూడా. సంక్రాంతి వచ్చిన వీళ్ళంతా కూడా అన్నీ కలిసి వస్తాయి, రాజయోగాలు వస్తాయి మనకంతా కూడా అని భావిస్తూ ఉంటారు. మహాలక్ష్మి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోదా కళ్యాణం అంతా కూడా పండగ వేళల్లో అంతా కూడా చేస్తూ ఉంటారు, భోగి సమయంలో అంతా కూడా చేస్తూ ఉంటారు. గోదాదేవి కళ్యాణం అంతా కూడా చేయడం, రంగనాథ స్వామి అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది, శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది. తద్వారా ఎవరైతే ఈ యొక్క కళ్యాణంలో అంతా కూడా పాల్గొంటూ ఉంటారో అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోదా కళ్యాణంలో కూడా విశేషమైన పుణ్యయోగం రావడానికి ఆస్కారం ఉంటుంది, అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క అమ్మవారి ఆరాధన ఖడ్గమాల స్తోత్రంతో కుంకుమార్చన చేసుకోవడం, ఈ యొక్క యజ్ఞ హోమాది క్రతువుల్లో అంతా కూడా పాల్గొనడం వల్ల విశేషమైన పుణ్యయోగం వస్తుంది. దేవాలయ ప్రాంగణంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో అంతా కూడా దేవతలకి శక్తి కలిగే విధంగా విశేషమైన యజ్ఞాత క్రతులంతా కూడా చేస్తూ ఉంటారు. రాజశ్యామల యజ్ఞాత క్రతులు కానీ, విశేషమైన చండీ హోమాది కార్యక్రమాలు కానీ, కులదేవత ఆరాధన కానీ, విశేషంగా ఎవరైతే యజ్ఞ హోమాది క్రతులంతా కూడా చేస్తూ ఉంటారో విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అత్యంత శుభమైన కాలంగా ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా అత్యంత శుభకాలంగా ఉంటుంది. సంక్రాంతి అంతా కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించుకోవడానికి, దాన ధర్మాలు చేసుకోవడానికి అత్యంత శుభమైన ఫలితంగా ఎవరైతే దానాది కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారో 3 రెట్లు 3000 కోట్ల రెట్లు ఫలితం అంతా కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన, కులదేవత ఆరాధన, పితృదేవత ఆరాధన మర్చిపోకుండా చేస్తూ ఉండండి. తద్వారా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, రాజయోగం సిద్ధిస్తుంది. మకర రాశి జాతకులకి 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా మకర రాశి జాతకులకి బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు, ప్రధానంగా శనీశ్వరుడు అనుగ్రహం వల్ల శుక్రుడు ఉచ్చస్థానంలో మార్పు జరిగినప్పుడు రాజయోగ కారణంగా ఉంటుంది. అంగారకుడు ఇక్కడ అంటే అంగారకుడు ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి 18 తర్వాత మకర రాశిలో ప్రవేశం చేసి ఉచ్చస్థానంలో మార్పు జరుగుతుంది. పంచగ్రహ కూటమి, చతుర్గ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి అంతా కూడా కుంభరాశిలో సంభవిస్తుంది. ప్రధానంగా ఈ స్థానంలో అంతా కూడా మార్పు చేయడం వల్ల, అంగారకుడు ఉచ్చస్థానంలో మార్పు చేయడం వల్ల విశేషమైన రాజయోగం యోగకరంగా ఉంటుంది, అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి, ఈ వ్యాపార రంగంలో వాళ్ళకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా జూన్ 14 తర్వాత రాజయోగంగా మారబోతుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ప్రత్యంగరాదేవి శాంతి హోమాది కార్యక్రమాలు, ఈ గ్రహస్థితి స్తంభం నుంచి బయటపడడానికి, మిశ్రమైన ఫలితాల నుంచి బయటపడడానికి, నవగ్రహాలకు ప్రీతికరంగా జపమో హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, మీకంతా కూడా ఎవరైతే కనుక చెడు పీడలంతా కూడా చేశారు, మాకంతా కూడా ఈ యొక్క దుష్ట గ్రహాల యొక్క బాధలతోటి అకాల కష్టాలంతా కూడా అనుభవిస్తున్నాం, మాకు ఏదైనా తంత్రగ్రహ ప్రకారంగా మీకంతా కూడా తంత్రశాస్త్ర ప్రకారంగా పరిష్కారం చెప్పండి అని చెప్పేసి భావిస్తే కనుక ఈ పరిష్కారం చెప్తున్నాం. తంత్రశాస్త్ర ప్రకారంగా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మహాకాళి దేవాలయంలో అభిషేక హోమాది కార్యక్రమాలు ప్రదోష కాలంలో ఆచరించుకోవడం వల్ల, ఆంజనేయ స్వామి మూలమంత్ర సహితంగా ఆంజనేయ స్వామి దేవాలయంలో పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం అయితే ఇంకా మంచిది. పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో విశేషంగా మన్యసూక్త పారాయణ, తమలపాక పూజ, అరటి పండ్లతో పూజ చేసిన తర్వాత అరటి పండ్లతోటి యజ్ఞమో హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది. ఎటువంటి దుష్టగ్రహ దోషాలంతా కూడా నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది, పటాపంచలు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. హనుమత్ మూలమంత్ర సహితంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడం, వేద బ్రాహ్మణత్వంతో జపము ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది, రాజ్యయోగం సిద్ధిస్తుంది, సర్వగ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. మన్యసూక్త పారణ, పవన సూక్త పారణ విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. వజ్ర కవచం అనేది ఉంటుంది. పంచముఖి ఆంజనేయ స్వామి యొక్క వజ్ర కవచం అనేది ఉంటుంది. ప్రధానంగా పంచముఖి ఆంజనేయ స్వామి యొక్క కవచం అనే కవచం ఉంటుంది. ఆ కవచం సహితంగా మూలమంత్రాన్ని అంతా కూడా సంపూర్తం చేసి యజ్ఞము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా వడమలను స్వామివారికి సమర్పించి దానిలో అంతా కూడా తేనెను కూడా నివేదన చేయడం వల్ల, భక్తులకు పంచడం వల్ల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి దుష్టగ్రహ దోషాలున్నా కానీ పోతాయి.
ప్రధానంగా చూసుకుంటే ఇటువంటి చెడు పీడలు కానీ దుష్టగ్రహ దోషాలు కానీ ఉంటే కనుక మీకంతా కూడా సర్వగ్రహ దోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఐటీ రంగంలో వాళ్ళకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. టెక్స్టైల్ రంగంలో వాళ్ళకు కూడా అత్యంత శుభమైన ఫలితాలు పొందుతారు. ప్రధానంగా కల్చర్లో ఉండేవాళ్ళు, ప్రధానంగా ఫార్మర్స్ కానీ వ్యవసాయదారులు కానీ ప్రధానంగా మీకంతా కూడా మంచిగా 2 పంటలు యొక్కరంగా ఉంటాయి. ఈ సంవత్సరంలో అంతా కూడా 2 కానీ 3 కానీ యొక్కరంగా ఉంటాయి. ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి ప్రకారంగా చూసుకుంటే యొక్కరంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే సినీ రంగంలో వాళ్ళు, చలనచిత్ర రంగంలో వాళ్ళు ప్రధానంగా మీకంతా కూడా రాజయోగంగా ఉంటుంది. ఎవరైతే కనుక మంచి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నారో మీకంతా కూడా బృహస్పతి అనుగ్రహం, శుక్రుడు అనుగ్రహం వల్ల, ఇక్కడ అంగారకుడు అనుగ్రహం వల్ల రాజయోగంగా మారబోతుంది. అత్యంత శుభమైన ఫలితాలు పొందుతారు. ఆకస్మిక ధన యోగం అంతా కూడా యోగకరంగా ఉంటుంది. ఈ యొక్క ప్రత్యంగర మూలమంత్ర సహితంగా యజ్ఞాది హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, రాజశ్యామల యజ్ఞాతి క్రతాలు ఆచరించుకోవడం, నవగ్రహాలు ప్రీతికరంగా జపమ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగంగా మారుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఈ 5 గ్రహాలంతా కూడా రాజయోగానికి కారణమవుతాయి. ప్రధానంగా మీకంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా 5 గ్రహాలంతా కూడా అన్ని రాశుల వాళ్ళకి యోగకరంగా మారబోతున్నాయి. ప్రధానంగా బృహస్పతి, శుక్రుడు, అంగారకుడు మరియు శనీశ్వరుడు, సూర్య భగవానుడు ఈ గ్రహాలన్నీ కూడా యోగకరంగా మారబోతున్నాయి. తద్వారా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి, అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఈ గ్రహాలకంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మీరంతా కూడా జన్మజాతకం ప్రకారం కావచ్చు, గోచార చక్ర ప్రకారంగా కావచ్చు, మీరు ఈ గ్రహాలకు విశేషమైన శాంతులు ఆచరించుకోవడం వల్ల ఆకస్మిక ధనవయోగం, ధనలాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎవరైతే కనుక సంక్రాంతి వేళల్లో అంతా కూడా విశేషంగా పితృదేవత ఆరాధన ఆచరిస్తుండాలి. తిలతర్పణాలు, తిలహోమాలు ఆచరించడం, పితృదేవతల ప్రీతికరంగా విశేషమైన వివేదనంతా కూడా చేయడం, పిండి పదార్థాలు అన్నీ కూడా ఆచరించడం, మీ యొక్క బ్రాహ్మణత్వం ప్రీతికరంగా మహావిష్ణు స్వరూపంగా ఉన్న బ్రాహ్మణత్వంకంతా కూడా స్వయంపాక దానం చేసుకోవడం, కూష్మాండ దానం చేయడం, వస్త్రదానం చేయడం, దక్షిణ దానం చేయడం ప్రధానంగా అంతా కూడా యోగకరంగా ఉంటుంది. రాజయోగ కారణంగా ఉంటుంది. ప్రధానంగా ఎవరి జాతకంలో గనక గ్రహస్థితి మెరుగ్గా లేదు, మాకంతా కూడా శత్రుభయాలు ఉన్నాయి, ప్రధానంగా మాకంతా కూడా చెడుపీడ జరిగింది అనేది ప్రభావంగా ఉంది అని చెప్పేసి బాధపడుతుంటే కనుక మీరు తంత్రశాస్త్రంలో చెప్పిన ప్రధానంగా మీరంతా కూడా ఆచరించండి. మహాకాళి పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటూ ఉండండి. మహాకాళి పుణ్యక్షేత్రంలో నిద్ర చేయడానికి ప్రయత్నం చేయండి. విశేషమైన పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఆంజనేయ స్వామివారి దేవాలయంలో కూడా నిద్ర చేయడానికి ప్రయత్నం చేయండి. ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా కానీ నివారణ అవుతూ ఉంటుంది. మన్యసూక్త పారాయణం ఆచరించాలి. పవమాన సూక్తం అనే సూక్తం ఉంటుంది. ఆ సూక్తంతో విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం విశేషమైన పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వడమాలను సమర్పించి తేనెను కూడా నివేదన చేయడం వల్ల ఆంజనేయ స్వామికి ప్రధానంగా సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల సకల దుష్టగ్రహ పీడలంతా కూడా పోవడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.